హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టీఆర్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీరు నన్ను ఇలా సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా కొత్త కొత్త టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను. సో ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్. సో ముందుగా దీని యొక్క డెఫినేషన్ ఏంటో చూసి ఆ తర్వాత దీని యొక్క ప్రూఫ్ చేద్దాం. Laplace transform of derivative. Laplace transform of f dash of t is equal to s into f bar of s minus f of 0. సో ఇక్కడ మనం ఇంతకు ముందు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t అని చేసాం. అప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫంక్షన్ వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే టైం డొమైన్ ఫంక్షన్ కి మనం డెరివేటివ్ చేసి దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేస్తాం. అప్పుడు మనకి s into f bar of s minus f of 0 వచ్చింది. సో ఇక్కడ మనం టైం డొమైన్ ఫంక్షన్ కి ఇక్కడ d by dt డిఫరెన్షియేట్ చేసాం అన్నమాట f of t. సో అలానే f of t కి డబుల్ డెరివేటివ్ కూడా చేయొచ్చు. డబుల్ డెరివేటివ్ డబుల్ డాష్ ఆఫ్ t is equal to s square f dash f bar of s minus s f of 0 minus f dash of 0. సో ఇలానే మనం త్రిబుల్ డెరివేటివ్ కూడా చేయొచ్చు. త్రిబుల్ డెరివేటివ్ ఏమైందంటే f త్రిబుల్ డాష్ ఆఫ్ t is equal to s cube f bar of s minus s square f of 0 minus s f dash of 0 minus f double dash of 0. సో ఇలానే మనం ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క డెరివేటివ్ అనేది మనం ఎన్నైనా చేయొచ్చు అన్నమాట. ఎన్ని నంబర్ ఆఫ్ మనకి ఎన్నైనా చేసుకోవచ్చు. సో ఇలా చూసుకుంటే ఈ అన్నిటికి మనకి జనరల్ ఫార్ములా ఒకటి ఉంటుంది. సో ఈ జనరల్ ఫార్ములా ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f పవర్ n of t is equal to ఏమొచ్చిందంటే s పవర్ n f bar of s minus s power n minus 1 f of 0 minus s power n minus 2 f dash of 0 and minus s power n minus 3 f double dash of 0 and so on to మనకి ఎన్ని డెరివేటివ్స్ కావాలంటే అన్ని డెరివేటివ్స్ చేయొచ్చు అన్నమాట. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్. Laplace transform of f dash of t is equal to s into f bar of s minus f of 0. సో మనకి ఇక్కడ టైం డొమైన్ ఫంక్షన్ ని డెరివేటివ్ చేసి దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ పెడితే మనకి s into f bar of s minus f of 0 వచ్చింది. సో దిస్ ఈస్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్. ఇలానే డెరివేటివ్ ని మనం 2 టైమ్స్ చేయొచ్చు, 3 టైమ్స్ చేయొచ్చు అండ్ n నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయొచ్చు అన్నమాట. సో వీటన్నిటికి కామన్ గా మనకి ఈ ఈక్వేషన్ అనేది ఉంటుంది. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f పవర్ n into t is equal to s power n f bar of s minus s power n minus 1 f of 0 minus s power n minus 2 f dash of 0 and so on to మనకి ఎన్ని డెరివేటివ్స్ కావాలంటే అన్ని డెరివేటివ్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్ చూద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫస్ట్ డెరివేటివ్ చేసినప్పుడు మనకి s పవర్ n s into f bar of s minus s into 1 minus 1 అంటే 0, s పవర్ 0 అంటే 1 f of 0 minus f of 0. తర్వాత పవర్ 1 minus 2 ఉంది కాబట్టి నెగ్లెక్ట్ అయిపోతాయి. సో ఫస్ట్ డెరివేటివ్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ డెరివేటివ్ చూద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f పవర్ n into t డబుల్ డెరివేటివ్ కాబట్టి 2 పెట్టండి n ప్లేస్ లో. n ప్లేస్ లో 2 పెడితే s స్క్వేర్ f of 0 f bar of s minus s పవర్ 1 f of 0 minus 1 into f dash of 0. సో ఇలానే మన ఎన్ని డెరివేటివ్స్ కావాలంటే అన్ని డెరివేటివ్స్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f dash of t is equal to s into f bar of s minus f of 0 అంటే ఫస్ట్ డెరివేటివ్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ప్రూఫ్ చేద్దాం. ప్రూఫ్ ఆఫ్ ఫస్ట్ డెరివేటివ్, ఫస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెరివేటివ్ ఎలా అంటే f dash of t. సో మనకి LHS తీసుకొని దీన్ని ప్రూవ్ చేయాలన్నమాట. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f dash of t మనకి బేసిక్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా ఏంటంటే 0 to infinity e పవర్ ఆఫ్ మైనస్ st f of t dt. కానీ మనకి ఇక్కడ f of t ప్లేస్ లో f dash of t ఉంది.
సో ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్ లో ఎఫ్ డాష్ ఆఫ్ టీ రాసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఇది ఏ ఫామ్ లో ఉందంటే యువి ఫామ్ లో ఉందన్నమాట, యువి. సో మనం ఇప్పుడు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్ అప్లై చేసి దీన్ని సాల్వ్ చేద్దాం. అంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ st ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ మైనస్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ తర్వాత ఈ పవర్ ఆఫ్ మైనస్ st అంటే ఇది డెరివేటివ్ అయితే అన్నమాట మళ్ళీ, అంటే మైనస్ ఎస్ ఇక్కడ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ డిటి, అలానే ఇంకో డిటి కూడా వచ్చింది. ఈ మొత్తాన్ని డిటి వచ్చింది, ఇదేమో ఇక్కడ ఒకదానికి వచ్చింది. సో ఇంకా సాల్వ్ చేస్తే మనం ఇక్కడ 0 టు ఇన్ఫినిటీ వచ్చింది లిమిట్స్, ఈ పవర్ ఆఫ్ మైనస్ st ఇక్కడ ఇంటిగ్రల్ ఉంది, డెరివేటివ్ ఉంది. సో ఇంటిగ్రల్ డెరివేటివ్ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఎఫ్ ఆఫ్ టీ వచ్చింది అనమాట. సో లిమిట్స్ 0 టు ఇన్ఫినిటీ. అలానే ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ ఎస్ బయటికి తీసుకొస్తే ప్లస్ ఎస్ అయితే ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఆఫ్ మైనస్ st. ఇక్కడ ఇంటిగ్రల్ డెరివేటివ్ రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఎఫ్ ఆఫ్ టీ వచ్చింది, ఎఫ్ ఆఫ్ టీ డిటి. సో ఇప్పుడు మనకి లిమిట్స్ అప్లై చేద్దాం. ఇక్కడ లిమిట్స్ అప్లై చేస్తే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా, అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఈ పవర్ ఇన్ఫినిటీ అంటే 0 అన్నమాట మనకి. సో 0, ఈ టోటల్ టర్మ్ 0 అయిపోయింది కాబట్టి 0 రాసుకున్నాం. అలానే ఇప్పుడు 0 అప్లై చేస్తే ఈ పవర్ ఆఫ్ 0 అంటే 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ 0 టీ ప్లేస్ లో సబ్మిట్ చేయాలి కాబట్టి ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ ఎస్ కదా, ఎస్. ఓకే, తర్వాత ఇది ఎలా ఉందంటే మనకి ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఆఫ్ మైనస్ st ఎఫ్ ఆఫ్ టీ డిటి అనేది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫంక్షన్ అన్నమాట. అప్పుడు మనకి ఏం వచ్చిందంటే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ వచ్చింది. సో దీన్ని ఇంకా రాసుకుంటే సాల్వ్ చేస్తే డైరెక్ట్ గా మనకి ఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0. సో దిస్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ డాష్ ఆఫ్ టీ. సో ఈ విధంగా మనం ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది చేసాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 వచ్చింది. ఇప్పుడు మనం ఫస్ట్ డెరివేటివ్ చేసాం కదా, ఇప్పుడు సెకండ్ డెరివేటివ్ అంటే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ కూడా చేసి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు సెకండ్ డెరివేటివ్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకున్నాం. సో దీన్ని ఇప్పుడు ప్రూవ్ చేద్దాం మనం. ప్రూఫ్. సో ముందుగా LHS తీసుకుంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ LHS తీసుకున్నాం. దీని ద్వారా మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ బేసిక్ డెఫినేషన్ రాస్తే 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఆఫ్ మైనస్ st ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్ లో మనకి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ ఉంది. సో ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ ఇంటూ డిటి. సో ఇందాకలాగా మనం ఇంటిగ్రల్ బై పార్ట్స్ రూల్ యువి రూల్ అప్లై చేస్తే మనకి ఏమైందంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ st ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ మైనస్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఆఫ్ మైనస్ st ఇంటూ మైనస్ ఎస్ ఇంటిగ్రల్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ డిటి, ఇంకో డిటి. సో ఇలా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్ అప్లై చేసాం కదా. ఇప్పుడు మనం ఇంకా సాల్వ్ చేస్తే ఈ పవర్ ఆఫ్ మైనస్ st ఇక డబుల్ డెరివేటివ్ ఉంది కాబట్టి ఒక డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా మిగతాది ఎఫ్ డాష్ ఆఫ్ టీ వచ్చింది. 0 టు ఇన్ఫినిటీ మైనస్ ఇంటిగ్రల్ ఇక్కడ మైనస్ ఎస్ ని బయటికి తీసుకొస్తే ప్లస్ ఎస్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఆఫ్ మైనస్ st. ఇక్కడ ఒక ఇంటిగ్రేషన్ ఉంది, ఒక డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోతే ఇంకోటి ఎఫ్ డాష్ ఆఫ్ టీ వచ్చింది డిటి. సో ఇది మీరు చూసుకున్నట్టయితే ఎఫ్ డాష్ ఆఫ్ టీ అనేది మనకి ఎలా ఉందంటే ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఉంది. సో ఎఫ్ డాష్ ఆఫ్ టీ బదులు మనం అది రాసుకోవచ్చు. సో లిమిట్స్ అప్లై చేస్తే ఇక్కడ ఇన్ఫినిటీ అంటే 0 మైనస్ 0 అప్లై చేస్తే 1 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లస్ ఎస్ ఇంటూ ఇక్కడ ఈ మొత్తానికి మనం ఏం అప్లై చేస్తామంటే
లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫస్ట్ డెరివేటివ్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేస్తాం. అదేంటిది s ఇంటూ f బార్ ఆఫ్ s మైనస్ f ఆఫ్ 0. సో దీన్ని ఇంకా సాల్వ్ చేసి రాస్తే మనకి s స్క్వేర్ f బార్ ఆఫ్ s మైనస్ ఏమొచ్చిందంటే f ఆఫ్ s ఇంటూ f ఆఫ్ 0 మైనస్ f డాష్ ఆఫ్ 0. సో ఇది మనకి అందించేసి ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f డబుల్ డాష్ ఆఫ్ t. సో దిస్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ సెకండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్ అన్నమాట. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ మీద ఒక ప్రాబ్లం చేద్దాం. సో ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ d బై dt 1 cos 2t బై t ఇచ్చాడు. అంటే ఫస్ట్ డెరివేటివ్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఇచ్చాడు. సో మనం ప్రూవ్ చేసాం కదా ఫస్ట్ డెరివేటివ్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t is equal to s into f bar of s minus f of 0. ఇది ప్రూవ్ చేశాను నిన్న. ఈ రోజు ప్రాబ్లం చేస్తున్నాం అన్నమాట. సో ముందుగా ఇచ్చిన దాని ప్రకారం రాసుకుందాం. f of t ఎంత అంటే మనకి ఇచ్చిన దాని ప్రకారం 1 cos 2t by t అన్నమాట. సో ఇక్కడ మనం ఏమేం కావాలంటే f bar of s కావాలి, అలానే f of 0 కావాలి. సో ముందుగా మనం f of 0 వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. సో t ప్లస్ లో 0 పెడదాం. 0 పెడితే ఏమైందంటే 1 cos 0 by 0 ఏమైంది 1 0 by 0. సో 1 by 0 వచ్చింది కదా. 1 by 0 అంటే మనకి వాల్యూ అనేది రాలేదు. సో అలాంటప్పుడు ఇలాంటి కండిషన్ అనేది మనం తీసుకోకూడదు అన్నమాట. ఎందుకంటే మనకి f of 0 వాల్యూ అనేది సర్టెన్ కంపల్సరీ ఒక వాల్యూ అనేది కావాలి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే వాల్యూ రావడానికి ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేద్దాం. ఎల్ హాస్పిటల్స్ రూల్. ఈ ఎల్ హాస్పిటల్స్ రూల్ ఏంటంటే మనకి ఇచ్చిన f of t కండిషన్ ని ఎవ్రీ టర్మ్ కి డెరివేటివ్ చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు చూద్దాం. f of 0 అంటే 0 వాల్యూ అలానే ఉంటుంది. ఎవ్రీ టర్మ్ కి డిఫరెన్షియేట్ చేస్తే d by dt of 1 minus d by dt of cos 2t by 0 అప్లై చేయడం t నే ఉంటుంది. ఇంకా డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి d by dt of t. సో డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ ఏమైందంటే డిఫరెన్షియేట్ ఆఫ్ 1 అంటే ఎంత అంటే 0 మైనస్ డిఫరెన్షియేట్ ఆఫ్ cos 2t అంటే ఎంత అంటే sin 2t ప్లస్ మైనస్ sin 2t అంటే ఇక్కడ ప్లస్ వచ్చింది sin 2t. మళ్ళీ ఏటి ఉంది కదా అంటే కాన్స్టెంట్ 2 వచ్చింది బై డిఫరెన్షియేట్ d by dt ఆఫ్ t అంటే 1 వచ్చింది. సో f of t is equal to 2 sin 2t వచ్చింది. సో 2 sin 2t వచ్చింది కదా. ఇప్పుడు ఈ కండిషన్ లో 0 వాల్యూ సబ్మిట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 sin 0. sin 0 అంటే మనకి 0 నే ఎలాగో. సో ఇలా తీసుకుంటే మనకి f of 0 అనేది వాల్యూ 0 వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకి f of 0 టర్మ్ తీసుకున్నప్పుడు 1/0 అంటే వాల్యూ అనేది అసలు రాలేదు. సో అందుకని మనం ఎల్ హాస్పిటల్ రూల్ అనేది అప్లై చేసాం. సో ఇప్పుడు మనకి f of 0 is equal to 0 వచ్చింది. నెక్స్ట్ ఏంటి మనకి f bar of s కనుక్కుందాం. సో మనకి ఇక్కడ f of 0 వాల్యూ అనేది మనకి 0 అని కనుక్కున్నాం కదా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే f bar of s. ఈ f bar of s ఎలా వచ్చిందంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ f of t చేస్తే f bar of s వచ్చింది. సో ఇక్కడ మనకి లాప్లాస్ f of t వాల్యూ ఎంతంటే 1 cos 2t. సో దీనికి మనం ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 cos 2t. సో అప్లై చేస్తే 1 మైనస్ cos 80. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1 అంటే 1 cos 80 ఫార్ములా ఎంత అంటే s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. a స్క్వేర్ అంటే 2, ఇక్కడ a అంటే 2 స్క్వేర్ 4. సో 1 మైనస్ s బై s స్క్వేర్ ప్లస్ 4 వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే f of t వాల్యూ అంటే 1 cos 2t నే కనుక్కున్నాం, కానీ బై t వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి డివిజన్
బై టీ రూల్ ఏమైందంటే మనకి అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ is equal to integral s to infinity f of s ds అన్నమాట. సో ఇక్కడ మనకి f of t అంటే ఎంత 1 minus cos 2t by t is equal to integral s to infinity f bar of s. f of s అంటే మనకి f of t కనుక్కున్నాం చూసారా, ఇది దీన్ని రాసుకుందాం 1 by s minus s by s square plus 4. సో ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by s అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by s గాని s by s square plus 4 గాని మనకి టూ ఫార్ములాస్ అనేవి ఉంటాయి అన్నమాట. లాగ్ ఫార్ములాస్ ఉంటాయి, టాన్ ఫార్ములాస్ ఉంటాయి. మనం లాగ్ ఫార్ములాస్ తీసుకుంటాం. అప్పుడు ఏమైందంటే 1 by s అంటే మనకి log s వచ్చింది. అలానే ఇక్కడ లాగ్ కండిషన్ కావాలంటే పైన న్యూమరేటర్ లో 2 అనేది ఉండాలి. అప్పుడు మనం 2 తో మల్టిప్లై అండ్ డివైడెడ్ బై చేస్తాం. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది s టు ఇన్ఫినిటీ 1 by s minus 1 by 2 into 2s by s square plus 4 అన్నమాట. సో ఇప్పుడు మనకి లాగ్ కండిషన్ అనేది వచ్చింది ds. సో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ 1 by s అంటే log s మైనస్ ఇప్పుడు 1 by 2 అలానే ఉంటది. దీనికి ఏమొచ్చిందంటే log of s square plus 4 వచ్చింది ఇంటూ s ఇంటూ ఇన్ఫినిటీ. అదే లిమిట్స్ అనేవి వస్తాయి s టు ఇన్ఫినిటీ. ఇప్పుడు ఏంటంటే ఈ 2 అనేది అటువైపు తీసుకెళ్తే స్క్వేర్ రూట్ అయింది అనమాట. log s మైనస్ log of root s square plus 4 s టు ఇన్ఫినిటీ. ఇప్పుడు ఏమైందంటే log a మైనస్ log b ఏమైందంటే log a by b అంటే s by root of s square plus 4 s టు ఇన్ఫినిటీ. సో ఈ వాల్యూ వచ్చింది కదా, దీన్ని ఇంకా సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ కి లిమిట్స్ అనేవి అప్లై చేద్దాం. లిమిట్స్ అనేవి అప్లై చేస్తే మనకి ఏమైందంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కాబట్టి log ఇన్ఫినిటీ అంటే మనకి 0 వచ్చింది. అండ్ s ప్లేస్ లో s సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ వాల్యూనే వచ్చింది. సో మనకి ఇంకా ఏమి చేంజ్ అవ్వదు. రూట్ ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 4. సో ఇక్కడ మనకి మైనస్ ఉంది కాబట్టి ఈ న్యూమరేటర్ డినామినేటర్ ని ఎక్స్చేంజ్ చేస్తే ఈ మైనస్ అనేది పోయింది. అప్పుడు మనకి ఏమైందంటే log రూట్ ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 4 బై s స్క్వేర్ ప్లస్ 4 బై s వచ్చింది అన్నమాట. సో ఇదేంటిది ఇప్పుడు మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 మైనస్ cos 2t by t వాల్యూ ఎంత అంటే మనకి log ఆఫ్ రూట్ s స్క్వేర్ ప్లస్ 4 బై s అన్నమాట. సో మనకి ఏమొచ్చింది f ఆఫ్ 0 వచ్చింది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకెళ్లి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకి ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 మైనస్ cos 2t by t is equal to log of root s square plus 4 by s వాల్యూ అనేది వచ్చింది. f bar of 0 is equal to 0 అని వచ్చింది. సో ఈ రెండింటిని తీసుకెళ్లి ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఇప్పుడు ఏమొచ్చిందంటే d by dt of 1 minus cos 2t by t is equal to అంటే ఇదేంటిది ఫంక్షన్ f of t కి డెరివేటివ్ చేసినప్పుడు మనకి ఏ వాల్యూ వచ్చింది s ఇంటూ f bar of s. f bar of s అంటే మనకి ఏదంటే ఈ వాల్యూ వచ్చింది log రూట్ s స్క్వేర్ ప్లస్ 4 బై s. అలానే మైనస్ f of 0 వాల్యూ అంతా 0. సో మనకి ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ ఏంటంటే s ఇంటూ log రూట్ s స్క్వేర్ ప్లస్ 4 బై s అన్నమాట. సో ఇదే మనకి చివరిగా వచ్చిన d by dt of 1 minus cos 2t by t ఆన్సర్. సో ఈ విధంగా మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ మీద ప్రాబ్లమ్స్ చేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై తెలుగు ఛానల్. కీప్ వాచింగ్ అండ్ లెర్న్ మోర్.